ఓకే అమ్మా. సో మనము ఈరోజు క్లాస్లో ప్రాక్టికల్స్ అనేటివి చేస్తాము. సో మనకు బేసికలీ మనకు వేవ్ ఆప్టిక్స్ అనేది మన సిలబస్ కాబట్టి, మన పేపర్ నేమ్ కాబట్టి, సో మనకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, కెన్ యూ హియర్ మీ మా? కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా? సంబడి ఆడియో రాజ్పుత్, నీ మైక్ ఆన్లో ఉంది చూడు. రాజ్పుట్ మైక్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే, రైట్ మా. ఓకే, నా స్క్రీన్ మీద కనిపిస్తుందమ్మా మీ ఆ, ఇది నేను షేర్ చేస్తున్న మెటీరియల్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎస్, వెరీ గుడ్. ఓకే ఓకే, రైట్ అమ్మా. ఓకే అమ్మా. సో ఇది మన సిలబస్ అమ్మా. సో దీన్ని ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. వేవ్ ఆప్టిక్స్లో మీకు లాస్ట్ టైం సిలబస్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ గురించి చెప్పానమ్మా. సో ఇప్పుడు మన ప్రాక్టికల్స్ చూడండి, ఏమేమి ఉన్నాయి మనకు ప్రాక్టికల్స్ అనేటివి ఒకసారి చూసామంటే, మీరు మీ మొబైల్లో జూమ్ చేసుకొని చూడొచ్చమ్మా, ఇంక కనిపించకుండా ఉంటే. డిటర్మినేషన్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ గివెన్ కాన్వెక్స్ లెన్స్ యూజింగ్ న్యూటన్స్ రింగ్స్, అది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్, దెన్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ పొలారిమీటర్, dispersive power of prism, then determination of wavelength of light using diffraction grating, దాంట్లో మినిమం డీవియేషన్ మెథడ్ అని, నెక్స్ట్ నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్ అనేది ఉంది. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎ టెలిస్కోప్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లిక్విడ్ హాలో ప్రిజం, determination of thickness of a wire by wedge method, and the determination of refractive index of a liquid by Boyce method. సో ఈ విధంగా మనకు టోటలీ సిలబస్లో 10 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు. సో అందులో మనము ఎనీ 6 ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాం. బట్ మనం ఏ ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకున్నాం, మోస్ట్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్లో మనము డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో కానీ, లేక ఈ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ప్రిజం కానీ, సో ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు స్పెక్ట్రోమీటర్ను యూస్ చేస్తూ ఉంటాం. వర్ణపట మాపకము అని అంటాం తెలుగులో. సో ఈ స్పెక్ట్రోమీటర్ అనే దాన్ని యూస్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కు మనము ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా రీడింగ్స్ తీసుకోవడంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సో మామూలుగా మనము ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే మన వెర్నియర్ క్యాలిపర్స్ కానీ, లేక స్క్రూ గేజ్ కానీ యూస్ చేసింటాం. అండ్ సమ్ కాలేజెస్లో ఈవెన్ స్పెక్ట్రోమీటర్ను కూడా ఇంట్రడ్యూస్ చేసింటారు, నో డౌట్. బట్ అయినా కూడా అవి అక్కడ మర్చిపోతాము. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా రీడింగ్స్ ఎలా తీసుకోవాలనేది నేర్పించాల్సి వస్తుంది అనమాట. బట్ ఎనీహౌ, ఒకసారి మనకు ఆ రీడింగ్స్ మీద పూర్తి అవగాహన వస్తే తప్ప మనము ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి మనం చేయలేమన్నమాట. సో దానికోసమని మీకు స్పెక్ట్రోమీటర్ మీద రీడింగ్స్ అనేటివి ఎలా తీసుకోవాలి అనేదాన్ని ఒకసారి నేను ఈ వర్చువల్ ల్యాబ్స్ ద్వారా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ దాన్ని లాగిన్ అయ్యి ఉన్నాను వర్చువల్ ల్యాబ్స్లోకి. సో డైరెక్ట్గా దాంట్లోకి వెళ్దాం మనం. బట్ లాస్ట్లో ఈ వర్చువల్ ల్యాబ్స్ ఈవెన్ నేనే కాదు, మీరు కూడా దాన్ని లాగిన్ అయ్యి చూడొచ్చు అనమాట. మీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కూడా. యూ కెన్ ఈవెన్ టేక్ ది రీడింగ్స్ అనమాట. అది మీరే చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది, ప్రాక్టికల్గా మన ల్యాబ్లో చేసిన ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అది ఎలా అనేది చూపిస్తాను. ఒక్క నిమిషం, లోడ్ అవుతుంది పేజీ. ఓకే. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, స్పెక్ట్రోమీటర్ అనే దానికి ఇది చూడండి అమ్మా, మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్. సో వాల్యూ అట్ అమృత ల్యాబొరేటరీస్ అనేది, యాక్చువల్లీ అమృత విశ్వ విద్యాపీఠ్ అనేది ఒక ఫేమస్ యూనివర్సిటీ అమ్మా. బెంగళూరు, కర్ణాటక బేస్డ్ యూనివర్సిటీ. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేటివి కూడా ఉన్నాయి. సో ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇలా ఉన్నాయి వాళ్ళకు. సో దాంట్లో వాళ్ళు కొన్ని వర్చువల్ ల్యాబ్స్ అనేటివి డెవలప్ చేశారు అనమాట. సో వాళ్ళతో పాటు కొన్ని ఐఐటీస్ అనేటివి కూడా డెవలప్ చేసాయి వర్చువల్ ల్యాబ్స్. బట్
ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్ అనేది తీసుకున్నారనమాట. సో ఆ విధంగా మనం ఈ అమృత దాంట్లో మన ఫిజికల్ సైన్సెస్కు సంబంధించిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి మనం ఈ విధంగా ఈ పేజీకి ఎట్లా మనము రావాలి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి. బట్ టైం బీయింగ్, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ లాగిన్ అయ్యేదానికి కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం అయిందంటే త్వరగా కనెక్ట్ కాదు. సో అందువల్ల మళ్ళీ మనం ఇక్కడ లేట్ కాకుండా, సో దీని ముందు ఎక్స్పెరిమెంట్ అనేది నేను చెప్తాను. ఆ తర్వాత మనం ఎలా లాగిన్ కావాలి అనేది మీరు కూడా ఈవెన్ మన కంప్యూటర్ ల్యాబ్, మీ ఇంట్లో కంప్యూటర్ ల్యాప్టాప్ డీసీ డెస్క్టాప్ కానీ ఉంటే మీరు కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యి మీరు ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. లేదు మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆఫ్లైన్ టైంలో మనం ఏదైనా ఒక లీజర్ అవర్లో కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని దీన్ని ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట. మీకు మన ల్యాబ్లో, ఫిజిక్స్ ల్యాబ్లో నేను మీకు చూపిస్తాను దీన్ని ఉపయోగించి. ఓకే. సో మన స్పెక్ట్రోమీటర్ను యూస్ చేయడం అని అంటే ఓన్లీ ఒకటే అనేదే కాకుండా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది చేద్దాం. సో వాట్ ఈస్ దట్? యాంగిల్ ఆఫ్ ప్రిజం యూజింగ్ స్పెక్ట్రోమీటర్. ఓకే. సో యాంగిల్ ఆఫ్ ప్రిజం అనే దాన్ని మనం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ప్రిజం? So we know that the prism will be consisting of three faces, two refracting faces and one rough surface. సో ఆ రఫ్ సర్ఫేస్ ను మనం యూజువల్లీ బేస్ ఆఫ్ ది ప్రిజం అని పిలుస్తాం అనమాట. ఓకే. సో మనం ఏదైనా ఒక ప్రిజం ఇలాంటివి తీసుకున్నామంటే ఇక్కడ ఐ హోప్ మీకు కర్సర్ కనిపిస్తుంది అనుకుంటాను. నేను రైట్ సైడ్ ఉన్న ఫిగర్ మీద కర్సర్ మూవ్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అనేటివి ఉన్నాయి. సో ఆన్ విచ్ లైట్ ఈస్ ఫాలోయింగ్. ఈవెన్ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్లో కూడా చూడొచ్చు అనమాట. ఆ ఎల్లో లైట్ అనేది మనకు ఈ రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ మీద పడుతుంది. ఆ వెనక భాగం ఉంది కదా వర్టికల్గా. ఓకే. సో అది వచ్చేసి బేస్ అని పిలుస్తాం అనమాట. సో దాని గుండా లైట్ అనేది పాస్ కాదనమాట. సో దాని యొక్క సర్ఫేస్ కూడా చాలా రఫ్ అండ్గా ఉంటుంది అనమాట. సో వేరే ఈ రెండు సర్ఫేసెస్ మాత్రం చాలా ప్లెయిన్గా ఉంటాయి. జస్ట్ లైక్ ఒక మిర్రర్ సర్ఫేస్ లాగా ఉంటాయి. సో అందువల్ల దాని మీద పడ్డ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుండి బీమ్ ఆఫ్ లైట్ అనేది ఇలా ఈ ప్రిజం మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, గెట్స్ రిఫ్లెక్టెడ్ బై ది టూ సర్ఫేసెస్ ఇన్ టూ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఈ బీమ్ అనేది కాకుండా పక్కన ఫిగర్ 3 అనేది ఉంది చూడండి. సో ఆ ఫిగర్ 3లో మీరు చూసారంటే కనిపిస్తుంది అనమాట. ఓకే. మనకి ఇక్కడ మొత్తము బీమ్ అంతా చూపిస్తూ ఉన్నారు మొత్తము. అలా కాకుండా మనం టూ లైట్ రేస్ మాత్రమే తీసుకున్నాం, రెండు కాంతి కిరణాలను మాత్రమే తీసుకున్నాం అనమాట. సో ఆ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. దెన్ రెండవ సర్ఫేస్ మీద పడ్డది ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య, రిమెంబర్ ఐఎమ్ టాకింగ్ రిఫ్లెక్షన్. సో జస్ట్ ఒక గ్లాస్ సర్ఫేస్ మీద లైట్ పడినప్పుడు ఏ విధంగా అది రిఫ్లెక్ట్ అవుతుందో, లేక మిర్రర్ మీద లైట్ పడినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, సో అలాంటి రిఫ్లెక్షనే ఇక్కడ జరిగేదన్నమాట. ఓకే. సో అలా రిఫ్లెక్ట్ అయిన ఈ రెండు లైట్ రేస్ మధ్య ఉన్న యాంగిల్ మనం మేజర్ చేస్తే అది సే తీటా ఉన్నింది అనుకోండి, అప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది ఇదనమాట. రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఇలా ఉన్నాయి కదా. సో ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్నే మనము యాంగిల్ ఆఫ్ ప్రిజం అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసామంటే, సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం అని పిలుస్తాం. ఓకే. సో దాన్ని మనం ఇక్కడ మేజర్ చేస్తాం అండ్ దట్ ఈస్ మేజర్డ్ యాజ్ థీటా. సో థీటా అనేది యాంగిల్, రెండు రిఫ్రాక్టెడ్ రేస్ మధ్య యాంగిల్ అయినప్పుడు ది యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది అందులో హాఫ్ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మనం కింద సెంటెన్స్లో ఉంది చూడండి. ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఈజ్ మెజర్డ్ as theta, then the angle of the prism is theta by 2. ఓకే. సో మనము డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది ప్రిజం అనేది మనం మెజర్ చేయాలి అని అంటే ఈ యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది కనుక్కోవాలి. డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటి, ఇదంతా మనము లోయర్ క్లాసెస్లో వచ్చింది. ఓకే. ఒక్క నిమిషం. సో మనకు లోయర్ క్లాసెస్లో ఇవన్నీ వచ్చాయన్నమాట. లోయర్ క్లాసెస్లో ఉన్నాయి. సో ఆ ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. సో వీ హ్యావ్ టు మెజర్ ది యాంగిల్.
సో ఈ తీటా అనేది ఎలా కనుక్కుంటున్నాము, మనకు ఐ మీన్ ఏదో ఒక రకంగా కనుక్కున్నామంటే యాంగిల్ ఆఫ్ ది ప్రిజం ఈజీగా కనుక్కోవచ్చు. ఒకసారి యాంగిల్ ఆఫ్ ప్రిజం కనుక్కున్నాం అనుకోండి, మనం దాని నుండి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కనుక్కోవచ్చు అనమాట. లైక్ సే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ది ప్రిజం. ఆ ప్రిజంను ఏ మెటీరియల్తో తయారు చేశారో ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన గుణకము అని పిలుస్తాం అనమాట. ఓకే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కనుక్కోవచ్చు. ఇన్ కేసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కున్నాం అనుకోండి, దెన్ వీ కెన్ ఫైండ్ ది డిస్పర్సివ్ పవర్, విక్షేపణ సామర్థ్యము అని పిలుస్తామన్నమాట. సో ఆ విక్షేపణ సామర్థ్యాన్ని మనం ఇక్కడ కనుక్కోవచ్చు. సో ఈ విధంగా we have a number of parameters that can be measured by using the angle of the prism. Okay, మామూలుగా మనం ఒక ఫార్ములా చదువుకొని ఉంటాం, మ్యూ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై టూ డివైడెడ్ బై సైన్ ఏ బై టూ. ఇంటర్మీడియట్లో ఆప్టిక్స్లో గుర్తుందా? మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై టూ డివైడెడ్ బై సైన్ ఏ బై టూ. సో అక్కడ ఏ అనేది నథింగ్ బట్ ది యాంగిల్ ఆఫ్ ది ప్రిజం అనమాట. ఓకే, సో ఎనీహౌ అది మనం ఇక్కడ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ దాన్ని ఇన్సిడెంట్ రే, ఇది కూడా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇన్సిడెంట్ రే అనేది ఇది నార్మల్ డ్రాన్ టు ది సర్ఫేస్ ఆన్ విచ్ లైట్ ఈస్ ఫాలింగ్, దెన్ ఇది రిఫ్లెక్టెడ్ రే అనమాట. ఆఫ్ కోర్స్ ట్రాన్స్మిటెడ్ రే ఉంటుంది. హియర్ ఇన్ దిస్ కేస్ వీఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ రే, ఓన్లీ రిఫ్లెక్టెడ్ రే అనేది మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఇలా సర్ఫేస్ మీద పడిన లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అదే విధంగా ఇక్కడ ఈ ప్రిజం మీద ఇన్సిడెంట్ అయిన లైట్ అనేది కూడా ఈ డైరెక్షన్లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేదాన్ని కనుక్కోవాలి. మీరు ఇక్కడ పైన హెడ్డింగ్స్ అనేటివి చూసారంటే థియరీ అనేది ఫస్ట్ ఉంది. సో దాన్నే మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్రొసీజర్, మన పద్ధతి ఎలా ప్రొసీడ్ కావాలనేది. దెన్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సో దీని మీద మనకు ఎంత మేరకు అవగాహన ఉంది అని తెలుసుకునే దానికోసము కొన్ని చిన్న చిన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాంటివి ఉంటాయన్నమాట. సో అది హౌ ఫార్ వీ హ్యావ్ ది నాలెడ్జ్ ఆన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అనేదాన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత వీ హ్యావ్ అనిమేషన్, నాట్ బాదర్. నెక్స్ట్ వీ హ్యావ్ ది సిమ్యులేటర్. సో ఇది మనకి ఇంపార్టెంట్. మనం యాక్చువల్గా మీరు నమ్ముతారో నమ్మరో, మనం ఫిజికల్గా అక్కడ చేసే ఎక్స్పెరిమెంట్ అప్పుడు రీడింగ్స్ మీకు ఎలా తీసుకోవాలనో ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ఈ సిమ్యులేటర్ మీద చెప్పడం అనేది చాలా ఈజీగా మాకుంటుంది. అట్ ద సేమ్ టైం యాజ్ అ స్టూడెంట్ ఆర్ లర్నర్స్కు అది ఇంకా ఈజియర్గా ఉంటుంది. సో బేసిక్ ప్రొసీజర్ అనేది చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అక్కడ లైట్ వేసుకొని మనం చూడాలి, దెన్ ఒక లెన్స్ని ఉపయోగించి మనము ఆ రీడింగ్ అనేదాన్ని మనం ఎందుకంటే చాలా చిన్న డివిజన్స్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మనము రీడింగ్ లెన్స్ని ఉపయోగించి ఆ రీడింగ్ తీసుకోవడం, ఇలాంటి డిఫికల్టీస్ అందులో ఉంటాయి ప్రాక్టికల్గా. బట్ అలాంటి ఇబ్బంది లేకుండా ఈ సిమ్యులేటర్లో మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి ప్రొసీజర్ దెన్ సిమ్యులేటర్కి వెళ్దాం. ప్రొసీజర్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, బట్ మీకు జస్ట్ అవగాహన కోసం దాన్ని జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, చూడండి అక్కడ కంట్రోల్స్ అనమాట. అంటే మన సిమ్యులేటర్ను మనం ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని మనం ఇక్కడ చూస్తాం. స్విచెస్, లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకునేదానికి ఇది ఒకటి ఉంది. దెన్ ప్రిజంను పెట్టడము తీసేయడము, సో దానికి ఆల్రెడీ అక్కడ మనకు వస్తుంది. దెన్ కొన్ని స్లైడర్స్ ఉంటాయి. అంటే మనం ప్రిలిమినరీ అడ్జస్ట్మెంట్స్ బిఫోర్ యూజింగ్ ది స్పెక్ట్రోమీటర్ వీ హ్యావ్ టు మేక్ సమ్ ప్రిలిమినరీ అడ్జస్ట్మెంట్స్ టు ఇట్. మనం ఏదైనా స్పెక్ట్రోమీటర్ని యూజ్ చేయాలి అని అంటే దానికి కొన్ని ముందు ప్రాథమిక సవరణలు అనేటివి చేయాలన్నమాట. అవి చేసిన తర్వాతనే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆపరేటర్స్ ఆర్ దట్ ఇన్స్ట్రుమెంట్. సో అందువల్ల కింద కూడా ఉన్న ఏమేమిటి అనేటివి చూద్దాం. ఓకే, సో అక్కడ ఆ స్లిట్ యొక్క ఫోకస్ను కానీ లేక స్లిట్ యొక్క విడ్త్ను మనం అడ్జస్ట్ చేసుకునేదానికి, అదేవిధంగా టెలిస్కోప్ మూవ్ చేసేదానికి, వెర్నియర్ టేబుల్ను మూవ్ చేసేదానికి, సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ మనం ఎలా చేయాలి అనేది మనం చెప్పారనమాట. సో ఇవన్నీ మనం ఎలా చేయాలి అని అంటే
We get the zoomed view of vernier 1 and 2 by placing the mouse pointer over it. సో దాని మీద మనం మౌస్ పాయింటర్ పెట్టగానే మనకు ఆ జూమ్డ్ వ్యూ ఆఫ్ ది స్కేల్ అనేది వస్తుంది. సో అందువల్లనే మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట రీడింగ్ అనేది. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు దట్, let us see what are the preliminary adjustments that we have to make. Okay. So first thing is focus the telescope on distant object. ఓకే, డిస్టెంట్ ఆబ్జెక్ట్ మీద మనం టెలిస్కోప్ను ఫోకస్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటేమో, స్పెక్ట్రోమీటర్ మీ అందరూ చూసే ఉండింటారు అనమాట. దెన్ అది ఇంటర్మీడియట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇన్ఫ్యాక్ట్. ఓకే. సో స్పెక్ట్రోమీటర్ తీసుకుంటే అందులో బేసిక్గా 3 పార్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. టెలిస్కోప్, ప్రిజమ్ టేబుల్, దెన్ కాలిమేటర్. లేక రివర్స్లో మనం తీసుకున్నామంటే కాలిమేటర్, ప్రిజమ్ టేబుల్, దెన్ టెలిస్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో కాలిమేటర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ కాలిమేట్స్ ది లైట్ బీమ్. సో మనం లైట్ అనేది ఆన్ చేయగానే ఆ లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లో డైవర్జ్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న లేజర్లో చెప్పినట్టుగా ఆ డైరెక్షనాలిటీ అనేది ఆర్డినరీ లైట్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్ స్ప్రెడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మేక్ దట్ లైట్ టు కాలిమేట్, టు ట్రావెల్ ఇన్ ఎ ఫైన్ పెన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఆర్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ డైరెక్షన్. సో దానికి మనము ఒక కాలిమేటర్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ కాలిమేటర్కే ఒక స్లిట్ అనే దాన్ని కూడా తగిలిచ్చింటారు అనమాట. ఓకే. సో అది నేను చూపిస్తాను ఇక్కడ ఒకసారి. చూపిస్తే మనకు అర్థమవుతుందేమో. ఓకే. సో ఫిగర్ లేకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఓకే, వెయిట్, ఇట్ ఈస్ గెటింగ్ రెడీ. చూస్తున్నారు కదా, ఇది చూసినట్టు ఏమైనా గుర్తుందా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ను? ఓకే అమ్మా. సో ఇటువైపు ఉన్నది వచ్చేసి కాలిమేటర్ అమ్మా. ఓకే, కనిపిస్తుంది, కర్సర్ మూవ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ కాలిమేటర్. సారీ. ఓకే. సో దిస్ ఈస్ ది కాలిమేటర్. ఈ భాగం అన్నంతా కాలిమేటర్ అని అంట. ఈ కాలిమేటర్కు ఒక చిన్న స్లిట్ అనేది ఉంటుంది, దానిపైన ఒక స్క్రూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు దాన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి అమ్మా, మీ మొబైల్స్లో జూమ్ చేసుకోండి, సో దట్ యూ కెన్ వ్యూ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఓకే. సో ఆ స్లిట్ యొక్క విడ్త్ను మనము పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా దానికి ఉన్న ఆ స్క్రూను ఉపయోగించి తగ్గించుకోవచ్చు అనమాట. దాన్ని ఊరికే జస్ట్ మైక్రోమీటర్ స్క్రూ అని అంట. సో బై జస్ట్ మూవింగ్ దట్ ఆర్ బై జస్ట్ రొటేటింగ్ దట్ స్క్రూ వీ కెన్ చేంజ్ ది విడ్త్ ఆఫ్ ది స్లిట్. ఓకే, మనకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హియర్ వీ హ్యావ్ ది ర్యాక్ అండ్ పినియాన్ అరేంజ్మెంట్. సో ఆర్ ర్యాక్ అండ్ పినియాన్ అడ్జస్ట్మెంట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఈ ర్యాక్ అండ్ పినియాన్ అడ్జస్ట్మెంట్ అనేది ఏంటి అని అంటే, జస్ట్ దీన్ని రొటేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ ముందు తగిలించిన ఈ స్లిట్ అనేది ముందుకు వెనక్కు జరుగుతుందన్నమాట, కొంతమేర వరకు, కొంతమేరకు. ఓకే. సో దాన్ని ముందుకు వెనక్కు మనం కదిలించేదానికి ఇక్కడ ర్యాక్ అండ్ పినియాన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ టెలిస్కోప్ అయిన ఈ భాగానికి కూడా అలాంటి ర్యాక్ అండ్ పినియాన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. జస్ట్ లైక్ సే మనము మామూలు కెమెరాతో ఫోటో తీసుకునేటప్పుడు మనకు స్పష్టంగా కనిపించలేదు అనుకోండి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్. సో అప్పుడు దాన్ని ఇలా తిప్పుతూ ఉంటే, ఆ ముందు ఉన్న భాగాన్ని ఇలా తిప్పుతూ ఉంటే లెన్స్ ముందుకు వెనక్కు ఇలా కదులుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలి, అది స్పష్టంగా కనిపించేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటాం కదా. సో అదే విధంగా దాన్నే మనం ఇక్కడ ర్యాక్ అండ్ పినియాన్ అడ్జస్ట్మెంట్ అని అంటాం. కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేస్తూ వీ కెన్ see that the image of the object appears very clearly. ఓకే. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనము ప్రిజమ్ టేబుల్ అని పిలుస్తాము. కాబట్టి మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉన్నది వచ్చేసి కాలిమేటర్, మధ్యలో ఉన్నది ప్రిజమ్ టేబుల్, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది టెలిస్కోప్ అనమాట. ఓకే. సో దీనికి కింది భాగంలో మీరు చూసారంటే బ్లాక్గా ఒకటి ఉంది,
దాని కింద బ్లూయిష్ కలర్లో ఇంకొకటి ఉంది, ఆర్ బ్లూ గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది. ఈ బ్లాక్ డిస్క్ దాని మీద రెండు ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయి, గ్లాస్తో క్లోజ్ చేసి ఉంటారు. సో వాటిని వెర్నియర్స్ అని పిలుస్తాం అనమాట. మనం వెర్నియర్ స్కేల్ రీడింగ్ అని అంటూ ఉంటాం కదా, సో వాటిని వెర్నియర్స్ అని పిలుస్తాం. సో దీనికి రెండు వైపులా రెండు వెర్నియర్స్ ఉంటాయన్నమాట. ఒకదాన్ని యూజువల్లీ విఏ అని, ఇంకొక దాన్ని విబి అని పిలుస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మనము దీన్ని ఫోకస్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రిలిమినరీ అడ్జస్ట్మెంట్స్ అని అంటే మనం ఈ టెలిస్కోప్ను ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఏదైనా ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఆ ఆబ్జెక్ట్ అనేది స్పష్టంగా కనిపించేంత వరకు యూ హ్యావ్ టు సీ ది ఇమేజ్ ఆఫ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో అలా స్పష్టంగా కనిపించేంత వరకు టెలిస్కోప్ ఉన్న ర్యాక్ అండ్ పీనియాన్ను అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ముందుకు వెనక్కు ఇలా తిప్పుతూ ఉంటే ఈ ఐపీస్ ఉంటుంది కదా ఈ చివర్లో, ఓకే, ఐపీస్ వెనక్కు ముందుకు కదులుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు కనిపించే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది స్పష్టంగా ఉండే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో దానికి ఇక్కడ మనకు ఏముంది అని అంటే, మీరు రైట్ సైడ్ చూడండి, ఫోకసింగ్ ఆఫ్ టెలిస్కోప్ అని ఒకటి ఉందన్నమాట. ఓకే, ఫోకసింగ్ ఆఫ్ టెలిస్కోప్. సో ఈ ఫోకసింగ్ ఆఫ్ టెలిస్కోప్ కింద ఒక రెడ్ లైన్ అనేది ఉంది. దానికి ఆ లైన్కు లెఫ్ట్ సైడ్ ఒక బబుల్ లాంటిది ఉంది, ఒక డాట్ ఉంది కదా. సో దీన్ని పట్టుకొని మనం అంటే కర్సర్ దాని మీద పెట్టి ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా వీ కెన్ మేక్ దిస్ డాట్ టు మూవ్. ఓకే. సో ఈ డాట్ను మనం మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఈ టెలిస్కోప్ అనేది తన యొక్క ఫోకసింగ్ను మార్చుకుంటూ ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూద్దాం అది. ఒక్క నిమిషం రీసెట్ చేశాను, ఇంతకుముందు కదిలించాను కదా ఫాస్ట్గా, సో అందువల్ల ఓకే. ఇప్పుడు మనము చూడండి, మనం పొరపాటున స్టార్ట్ అనే దాన్ని నొక్కాలన్నా కూడా ఎక్స్పెరిమెంట్ విల్ నాట్ స్టార్ట్. అంటే ఇంక నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళదన్నమాట. ఎందుకంటే ఈ ఫోకసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటేనే మనకు ఇది క్లియర్గా తెలిసేది. చూడండి, నేను కర్సర్ను దాని మీద పెట్టి ఆ డాట్ మీద పెట్టి నేను డ్రాగ్ చేసుకుంటూ వెళ్తా, అలా తీసుకొని వెళ్తూ ఉంటా. మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఒక విండో ఉంది కదా, చిన్న సర్కులర్ విండో అనేది ఉందన్నమాట. సో ఆ విండోలో ఒక యాక్చువల్గా ఇది ఒక టెంకాయ చెట్టు ఆకులు అన్నమాట. బట్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించట్లేదు అది కదా. కనిపిస్తుందా మీకు ఎవరికన్నా? మీకు కనిపిస్తుందంటే మనకు దృష్టిలోపం ఉన్నట్లే అన్నమాట. ఓకే. ఎస్, అది చాలా బ్లర్డ్ ఇమేజ్ అనేది ఉంది. సో బ్లర్డ్ ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని స్పష్టంగా కనపడేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి నేను ఇలా డ్రాగ్ చేస్తూ పోతూ ఉంటా, మీరు అక్కడ చూడండి స్పష్టంగా కనిపిస్తుందా లేదా అనేది. ఓకే. సో బాగా కొద్దిగా జూమ్ చేసుకొని చూసుకోండి మా మొబైల్లో. స్పష్టంగా ఉందా? సరే, ఇంకా ఏమైనా స్పష్టంగా వస్తుందేమో అని ఇంకా నేను డ్రాగ్ చేసే ప్రయత్నం చేశాను అనుకోండి, మళ్ళీ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది కదా, స్పష్టంగా లేదన్నమాట. సో అందువల్ల మనం దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆకులు అనేటివి, లీవ్స్ అనేటివి, అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆబ్జెక్ట్ స్పష్టంగా కనపడేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మనం కర్సర్ను వదిలేసామనుకోండి, వదిలేస్తే అది అలానే నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనేది హైలైట్ అయింది. ఇంతకుముందు అది ఎనేబుల్ కాలేదు, డిసేబుల్లో ఉన్నిందనమాట. సో దాని మీద మనం క్లిక్ చేసినా కూడా మనకు ఏమీ స్పందన లేదు, డిసేబుల్డ్ కాబట్టి. ఎప్పుడైతే దీన్ని ఫోకస్ చేస్తామో అప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వి షల్ గో టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వి స్టార్ట్ ది ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూసామన్నమాట టెలిస్కోప్, ఐ మీన్ స్పెక్ట్రోమీటర్ది. ఇప్పుడు టాప్ వ్యూ అనేది చూస్తాం. సైడ్ నుండి టేబుల్ మీద ఉంటే సైడ్ నుండి చూసాం దాన్ని, ఇప్పుడు మనము పైన నుండి చూడాలన్నమాట. ఓకే. సో టాప్ వ్యూ అనేది ఇలా ఉంది.
చూడండి, మీకు ఇంతకుముందు చెప్పినాను స్పెక్ట్రోమీటర్ యొక్క కాలిమేటర్ అనేది. సో కాలిమేటర్కు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్క్రూ, ఒక మైక్రోమీటర్ స్క్రూ ఉంటుందని చెప్పాను. కొద్దిగా జూమ్ చేసుకోండి మా కాలిమేటర్ను మీ మొబైల్స్లో. సో దానికి ఒక స్క్రూ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో ఆ స్క్రూను మనం తిప్పుతూ ఉంటే వీ కెన్ జస్ట్ చేంజ్ ది విడ్త్ ఆఫ్ ది స్లిట్. అంటే స్లిట్ అంటే ఒక చీలిక లాంటిది ఉంటుంది, దాంట్లో నుండి లైట్ అనేది పాస్ అవుతుంది. అది వీలైనంత నారోగా స్పష్టంగా కనపడేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ ఒక వైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అది వైట్ లైట్ని యూస్ చేస్తే వైట్ లైన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ఎల్లో లైట్ను ఉపయోగించామనుకోండి, లైక్ సే సోడియం వేపర్ ల్యాంప్ను ఉపయోగించామంటే ఇక్కడ మనకు ఎల్లో లైన్ లాంటిది కనిపిస్తుంది అనమాట. కాబట్టి అది మొత్తానికి జస్ట్ ఒక లైన్ లాగా మనకు కనపడాలి. ఇక్కడ చూడండి, దాని వెనకనే ర్యాక్ అండ్ పీనియాన్ అరేంజ్మెంట్ అనేది ఒక సిల్వర్ కలర్లో ఇంకొకటి ఉంది. సో దాన్ని మనం కదిలించామంటే దెన్ ఈ స్లిట్ అనేది చాలా స్పష్టంగా ముందుకు వెనక్కు కదులుతూ కరెక్ట్ ఫోకస్ లేక వచ్చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఇంతకు ముందు మనం చేసింది ఏంటి అంటే ఓన్లీ టెలిస్కోప్ యొక్క ఫోకసింగ్ అనమాట. ఫస్ట్లో మనం ఇంతకుముందు చేసింది ఓన్లీ టెలిస్కోప్ యొక్క ఫోకసింగ్ అనేది చేసాం. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాలిమేటర్కు అటాచ్ చేసిన స్లిట్ను మనం ఫోకస్ చేయాలి. అంటే ఆ స్లిట్ యొక్క ఇమేజ్ అనేది ఖచ్చితంగా టెలిస్కోప్ యొక్క క్రాస్ వైర్స్ మీద మనకు స్పష్టంగా కనపడేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రెండు రీడింగ్స్ ఉండేటివి ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి, వెర్నియర్ 1 అని వెర్నియర్ 2 అని. ఓకే, సో దాని మీద మనం అక్కడ పెట్టామంటే ఆ రీడింగ్ అది హైలైట్ అయ్యి ఉంటుందన్నమాట. దాంట్లో నుండి రీడింగ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనకు స్పష్టంగా రీడింగ్స్ అనేటివి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి మనము ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కానీ లేక రీడింగ్ ఎలా తీసుకోవాలనో మీరు అర్థం చేసుకునేదానికి కానీ ఈజియర్గా ఉంటుంది. ఓకే, ఆ రీడింగ్ తీసుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలనేది చెప్తాను. బట్ టైం బీయింగ్ స్లిట్ యొక్క ఫోకస్ చేయాలి. మన స్లిట్ కనపడాలి అంటే ఫస్ట్ లైట్ ఆన్ చేసుకోవాలి కదా. ఓకే, అందువల్ల ఈ పైనే మీరు రైట్ సైడ్ చూసారంటే ఫస్ట్ స్విచ్ వచ్చేసి స్విచ్ ఆన్ లైట్ అని ఒకటి ఉందన్నమాట. ఓకే, సో దాన్ని ఆన్ చేశాం. ఆన్ చేయగానే చూడండి, ఇక్కడ లైట్ వెలిగింది. లైట్ వెలిగినట్టు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా స్లిట్ దగ్గర. ఓకే, సో దాన్ని గమనించాలి. సో ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఆరిపోయింది, మళ్ళీ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే వెలిగింది. మనం ఫిజికల్గా లైట్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లే. మనము ల్యాబ్లో అంటే మనము లైట్ ఆన్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏం లే, మౌస్తో దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, తర్వాత దాని క్రింద స్లిట్ ఫోకస్ అనేది ఒకటి ఉంది చూడండి. ఓకే, సో ఈ స్లిట్ ఫోకస్ మనం ఇటు తిప్పుతుంటే ఏం చూడాలి సార్ అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఫోకస్లో ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఇంతకుముందంటే మనకు సర్కిల్లో ఒక లీఫ్ అనేది స్పష్టంగా కనిపిస్తుందా లేదా అని మనం చెక్ చేసుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ ఈ స్లిట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? దానికి ఇక్కడ చూడండి, ఒక బ్లాక్ సర్కిల్ అనేది ఉంది. సర్కిల్లో ప్లస్ లాగా మనకు రెండు లైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వర్టికల్ లైన్, ఇంకొకటి హారిజాంటల్ లైన్ అనేది ఉంది. ఓకే, సో ఇవి యాక్చువల్లీ క్రాస్ వైర్స్ అన్నమాట. టెలిస్కోప్ యొక్క ఐపీస్కున్న క్రాస్ వైర్స్. కానీ మనం ఆల్రెడీ స్లిట్ను కొంత ఓపెన్ చేసి ఉంచారు ఇక్కడ. ఓకే, స్లిట్ విడ్త్ దాన్ని ఓపెన్ చేసి ఉంచారు కాబట్టి ఒక తెల్లగా ఒక మసకగా ఒక లైన్ కనిపిస్తుంది డాటెడ్ లైన్స్ మీద. ఓకే, సో అది ఇంకా ఎలా అనేది నేను చూపిస్తాను మాకు. సో ఫస్ట్ స్లిట్ ఫోకస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి నేను మీకు ఒక ఐడియా కోసం అన్నీ చెప్తూ ఉన్నానమ్మా. మళ్ళీ చివరిలో ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ అంతా మీకు చూపిస్తారు. ఎందుకంటే మధ్య మధ్యలో మనం కొద్దిగా డీవియేట్ అవుతున్నాం ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్లో. కొద్దిగా దాన్ని చెప్పడము దీన్ని చెప్పడం వల్ల మనకు కంటిన్యూటీ అనేది రాదనమాట. బట్ అవి అర్థం చేసుకునే దానికోసం నేను చెప్తున్నాను. ఒకసారి మనం ఏం చేయాలి అనేది అర్థమైన తర్వాత మళ్ళీ మొదటి నుండి ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఒకసారి మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో ఇది మీరు బాగా జాగ్రత్తగా విన్నారంటే ఫిజికల్గా మనం చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ని చాలా అవలీలగా చేస్తారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్లో స్పెక్ట్రోమీటర్ కానీ లేక నెక్స్ట్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేసేటప్పుడు ది వెరీ క్రూషియల్ థింగ్ వచ్చేసి
టేకింగ్ ది రీడింగ్స్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. సో అక్కడ ఉన్న రీడింగ్ను ఎంత జాగ్రత్తగా, ఎంత ఫాస్ట్గా మనము విత్ మినిమం ఎర్రర్ లేకుండా అని మనం చెప్పలేము. విత్ మినిమం ఎర్రర్ మనం ఎలా తీసుకోవాలనో మనకు అవగాహన ఉన్నిందంటే ఎక్స్పెరిమెంట్ అనేది ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ప్రొసీజర్ ఇస్ సింపుల్, బట్ టేకింగ్ రీడింగ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ హియర్. ఓకే, కరెక్ట్గా తీసుకోవడం, ఏదో ఒకటి వేయడం అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఏదో ఒకటి కాదు, కరెక్ట్గా మనం రీడింగ్ తీసుకోవడం అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు స్లిట్ యొక్క ఫోకస్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేద్దాం. దాన్ని అడ్జస్ట్ చేసినప్పుడు ఏం మారుతుంది అని అంటే, మన ఈ టెలిస్కోప్లో మనం ఏం చూస్తామో, మన కన్ను ఇన్ కేస్ టెలిస్కోప్ దగ్గర కన్ను పెట్టి మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుందో అదే ఈ బ్లాక్ సర్కిల్లో కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఫిజికల్గా మీరు చూసేది టెలిస్కోప్ ద్వారా ఆ సర్కిల్లో కనపడేది అనమాట. సో అందువల్ల స్లిట్ ఫోకస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంత ముందులాగానే స్లైడర్ను నేను మూవ్ చేస్తున్నాను కర్సర్ పెట్టి. మీరు ఆ బ్లాక్ సర్కిల్లో ఉన్న నిలువు లైన్ అనేది స్పష్టంగా కనిపిస్తుందా లేదా అనేది మీరు గమనించాలి. ఓకే, సో చూడండి చూడండి, ఫస్ట్ బ్లర్డ్గా కనిపించింది కదా, చూడు ఎంత వెడల్పుగా కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనము మూవ్ చేస్తూ పోతున్నాం. మూవ్ చేస్తుంటే చూడమ్మా, ఇంతవరకు అంటే నా వరకు నాకు స్పష్టంగా కనిపిస్తుంది అది. బట్ ఒకసారి ఇంకా అవతలికి తీసుకెళ్ళి ఇంకా కొద్దిగా జరిపి చూద్దాం, ఏమన్నా ఇంకా అంతకన్నా స్పష్టత పెరుగుతుందేమో చూడండి. పెరుగుతుందా? తగ్గిపోయింది కదా స్పష్టత అనేది, ఇట్ ఈస్ నాట్ షార్ప్ అన్నమాట. ఓకే, సో అందువల్ల మళ్ళీ మనం వెనక్కి వద్దాం. వెనక్కి వచ్చి అది స్పష్టంగా కనపడేటట్టుగా చూద్దాం. చూడండి, ఖచ్చితంగా గీతలాగా స్పష్టంగా కనిపిస్తుంది కదా అది. సో ఇప్పుడు మనకు బాగా కరెక్ట్గా ఒక ఎల్లో లైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో అది స్లిట్ యొక్క ఫోకస్. ఇది చూడండి, ఇంతకు ముందుది ఇది ఆనుకొని ఉండింది ఇక్కడ స్లిట్ అనేది. ఓకే, సో స్లిట్ అనేది ఆనుకొని ఉండింది, దీన్ని మనం కదిలించే లోపల అది కొద్దిగా ముందుకు జరిగినట్లుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ ర్యాక్ అండ్ పీనియాన్ను అడ్జస్ట్ చేస్తూ పోతూ ఉంటే సో ఇది కదులుతూ ఉంటుందన్నమాట. ఓకే, అంటే స్లిట్ యొక్క ఫోకస్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వి షల్ సీ ది విడ్త్ ఆఫ్ ది స్లిట్. సో స్లిట్ యొక్క విడ్త్ అనేది చూద్దాం ఇప్పుడు. సో అది రెండవది అనమాట. ఇప్పుడు కూడా మనము టెలిస్కోప్ గుండా చూడాలన్నమాట. బట్ మనం ఫిజికల్గా సిస్టంలోకి దూరి టెలిస్కోప్ గుండా చూడలేము. సో అందుకోసమని మనకు ఇక్కడ ఆల్రెడీ వాడు ఒకటి పెట్టాడనమాట సర్కిల్ లాగా. సో దాంట్లో గమనించాలి మనం. ఓకే, విడ్త్ ఆఫ్ ది స్లిట్ ఏమవుతుంది చూడండి, నేను పెంచుతూ ఉన్నాను. స్లిట్ యొక్క విడ్త్ అనేది ఇలా పెరుగుతూ ఉంది. బట్ అంత వైడ్గా ఉంటే మనం రీడింగ్స్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు ఆ బ్లాక్ది జూమ్ చేసుకొని చూడండి. ఓకే, సో నేను స్లిట్ యొక్క విడ్త్ను యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ పెడుతున్నాను. కాబట్టి ఈ ఫస్ట్లో పెట్టిన దానికి మనకు ఓకే అన్నమాట. ఓకే, మనకు సరిపోయింది. సో నేను దాన్ని అలానే ఉంచేస్తున్నా. సో అది మనకు షార్ప్గా ఆ విడ్త్ మనకు సరిపోయింది అన్నమాట. ఓకే, దెన్ మనం ప్లేస్ ది ప్రిజమ్ అని అన్నారు. బట్ బిఫోర్ వీ గో టు ది ప్రిజమ్ వీ షల్ నో హౌ టు టేక్ రీడింగ్స్. సో రీడింగ్స్ అనేటివి ఎలా తీసుకోవాలని చెప్తాం. ఓకే, చూద్దాం. ముందు ప్రిజమ్ని పెట్టేసిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లేస్ ది ప్రిజమ్ అని ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఉంది ఐ ప్లేస్ ది ప్రిజమ్. చూడు, వెంటనే ప్రిజమ్ వచ్చేసింది.
మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లేస్ ది ప్రిజం అని వచ్చింది. ఇన్ కేస్ మనం రిమూవ్ ప్రిజం అనగానే చూడండి ఇక్కడ పోయింది. ఓకే, ప్రిజం టేబుల్ మీద ప్రిజం లేదు. ప్లేస్ ది ప్రిజం అనగానే అక్కడ ఒక ప్రిజం వచ్చింది చూడండి. ఓకే, సో ఆ విధంగా ఎప్పుడైతే ప్రిజం ఈ లైట్ బీమ్కు ప్రిజంను అడ్డం పెట్టేశామో మనకి ఇక్కడ చూడండి టెలిస్కోప్లో ఇంతకుముందు కనపడ్డ వర్టికల్ లైన్ అనేది కనపడడం లేదు. ఎల్లో లైన్ లాంటివి కనపడింది కదా, సో అది మనకి ఇప్పుడు కనిపించట్లేదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ లైన్ కనపడాలి అని అంటే మనం ఈ టెలిస్కోప్ను తిప్పాలన్నమాట. ఓకే, చూడండి లైట్ అనేది ఈ సర్ఫేస్ మీద ఇలా పడిని ఇటువైపుకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. లైట్ అనేది నా కర్సర్ను అబ్జర్వ్ చేయండి. కాలిమేటర్ నుండి వన్ ఆఫ్ ది రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్, సో పైన ఉండేదన్నమాట, పై సర్ఫేస్ మీద పడిన తర్వాత అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఒక మిర్రర్ ఉందనుకోండి అమ్మా, ఆ మిర్రర్ మీద పడ్డ ఈ డైరెక్షన్ వచ్చి లైట్ పడితే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. అదే ఈ డైరెక్షన్లో వచ్చిన లైట్ ఇలా దీని మీద పడగానే ఈ డైరెక్షన్లో ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఒక్క నిమిషం, అది బ్లూటూత్ ఏదో కొద్దిగా